హాయ్ అండి, వెల్కమ్ టు రైతు వినేస్తం ఛానల్. రైతు సోదరులారా, మిరవదాట యొక్క మనం దశల్లో చూసుకున్నట్లయితే మొదటి కోత అయిపోయిన తర్వాత నీళ్లు పెట్టుకుంటాం కదండి. దాంట్లోకి మనం జాగ్రత్తగా నీళ్లు పెట్టుకోవాలండి. అధికంగా నీళ్లు పెట్టుకోవడం ద్వారా ఏంటంటే పూత రాలిపోయి చిన్న చిన్న పిందెలు అనేది రాలిపోతుందని జరుగుతుందండి. అందుకని నిమ్మ ఎక్కువ అవడం వల్ల చెట్లు కూడా చచ్చిపోతాయి. మనం జాగ్రత్తగా నీళ్లు పెట్టుకోవాలి. మరి నీళ్లు పెట్టుకున్న తర్వాత మరి బలం మందులు అయితే మనం ఏమేమి వాడాలో, ఎట్లాంటి బలం మందులు వాడితే మిరపదాట అనేది ఇంకా బాగా అధికంగా వస్తుందో, పూత కూడా అధికంగా వస్తుందో మనం చూసుకున్నట్లయితే 10, 26, 26, 20, 20, మరి 28, 28, మరి ఇలాంటివి గనక బలం కట్ట మందులు దీనికి తగ్గట్టుగా మనం కొంత యూరియాను కలుపుకొని వేసుకున్నట్లయితే బలం అనేది బాగా పెరిగి పూత కాయ అనేది రావటం జరిగి రెండో కోతకు కూడా మనం బాగా వస్తుందండి. మరి అదేవిధంగా పై మందులు కూడా 319 కానీ 320 కానీ వాడుకున్నట్లయితే పై బలం కూడా అనేది వస్తుందండి. ఈ విధంగా మనం మందులు వేసుకున్నట్లయితే, బలం మందులు వేసుకున్నట్లయితే చక్కగా రెండో కోతకి కానీ మూడో కోతకు కానీ బాగా వస్తుందండి. మరి నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.